మనకు ఉన్నది రెండే రెండు పండుగలు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, అబూదావుద్ 1134వ హదీసు, ఇస్లాంకు ఉన్నది రెండే పండుగలు, ఈదుల్ అజ్హా బక్రీద్, ఈదుల్ ఫిత్ర్ రంజాన్. ఈ రెండు పండుగలే ఇస్లాంలో ఉన్నవి. ఈ రెండు పండుగలే ముస్లిములు జరుపుకోవాలి. సోదరులారా, మద్యం త్రాగటము, గానా బజానాతో రోడ్ల మీద డ్యాన్సులు వేయడము, పటాకులు కాల్చుకోవడము, కుంకాలు చల్లుకోవడము, ఇది మన పండుగల విధానం కాదు సోదరులారా. మన పండుగలు సృష్టికర్త అయిన దైవం ఆదేశించినవి, ఆయన ఇచ్చిన వరాలు మన పండుగలు. దైవ భీతితో కూడినవి మన పండుగలు, సత్కార్యాలతో కూడినవి మన పండుగలు, త్యాగాలతో కూడినవి మన పండుగలు సోదరులారా. ధర్మ నిష్టలతో కూడినవి మన పండుగలు, భక్తి విశ్వాసాలతో కూడినవి మన పండుగలు. తాగేవి, ఎగిరేవి, డ్యాన్సులు వేసుకునేవి ఇవి మన పండుగలు కాదు సోదరులారా. కావున రంజాన్ బక్రీద్ సందర్భంగా ముస్లిం దాన ధర్మాలు చేస్తాడు, త్యాగాలు చేస్తాడు, ఎంతో నిష్ట నియమ నిబంధనలతో భక్తితో ఆరాధనలు చేస్తాడు. ఇవి పండుగలంటే.